ప్రియమైన క్రీస్తు సహోదర సహోదరిలారా, ఈ పవిత్ర ఆదివారం దివ్యబలిలో మనమందరం ఒక మహావిశ్వాస తల్లిని ధ్యానించుకుందాం. పవిత్ర కన్య మరియమ్మను. మరియమ్మ కేవలం యేసుక్రీస్తు తల్లి మాత్రమే కాదు, ఆమె విశ్వాసానికి ప్రతిరూపం, వినయానికి చిహ్నం, ప్రేమకు నిలయం, బాధలో ధైర్యానికి ఆదర్శం. దేవదూత గాబ్రియేలు మరియమ్మకు దేవుని యోచన తెలియజేసినప్పుడు ఆమె భయపడలేదు, ప్రశ్నలతో వెనక్కి తగ్గలేదు. ఆమె చెప్పిన ఒక్క మాట చరిత్రను మార్చింది. ఇదిగో నేను ప్రభు దాసురాలిని, నీ మాట ప్రకారమే నాకు జరుగుగాక. ఈరోజు మనం కూడా దేవుని చిత్తానికి అవును చెప్పగలుగుతున్నామా? మరియమ్మ మనకు నేర్పేది, దేవునిపై నమ్మకం ఉంచితే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ఈ ప్రపంచంలో చాలామంది భయంతో, నిరాశతో జీవిస్తున్నారు. కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, ఒంటరితనం, ఇలాంటి సమయంలో మరియమ్మ మనకు ఆశనిస్తుంది. ఆమె చెబుతుంది, ప్రార్థనను విడవకు, దేవుని మీద విశ్వాసం కోల్పోవద్దు, ప్రేమతో జీవించు, క్షమించు, వినయంగా ఉండు. విశ్వాసులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. మరియమ్మ మనల్ని యేసు దగ్గరకు నడిపించే తల్లి. ఆమె జీవితం సంపూర్ణ విశ్వాసానికి ఉదాహరణ. బాధల్లో కూడా దేవునిపై నమ్మకం కోల్పోలేదు. ప్రార్థన, వినయం, విధేయతతోనూ ఇవే ఆమె మహత్తు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మరియమ్మను గౌరవించడం అంటే యేసును మరింత ప్రేమించడం. ఆమె చేతిని పట్టుకుని నడిచే ప్రతి ఆత్మ దేవుని దగ్గరకు చేరుతుంది. ఈరోజు మన హృదయాలను మరియమ్మకు అర్పిద్దాం. పవిత్ర మరియమ్మ, మా కుటుంబాల కోసం ప్రార్థించు, మా విశ్వాసాన్ని బలపరచు, మమ్మల్ని నీ కుమారుడైన యేసు దగ్గరకు నడిపించు.